ఇక్కడ మాగునూరు పోయినా నేను కూడా నిన్న మాగునూరు పోయినా, మరి కాసేపట్లో మాగునూరు ఘటనకు సంబంధించి ఏంది ఏం కథ అనేది తెలుగులో మీకు లైవ్ స్టార్ట్ అవుతుంది. సో మాగునూరు పోయిన దగ్గర అక్కడికి మహిళా కమిషన్ చైర్పర్సన్ తర్వాత ఇతర అధికారులు అందరూ వచ్చారు. సో అక్కడ నిజాలను ఫ్యాక్ట్ ఫైండింగ్ బయట పెట్టడానికే ఎవరైనా ప్రయత్నం చేయాలి జర్నలిస్టులుగా, మా బాధ్యత అది. సో అక్కడ జరిగిన విషయం ఏందంతా కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. సో దానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు అదే ఆ టాపిక్ ఇక్కడ ఫటాఫట్ అయిపోయింది. సో ఈ టైంలో ఏం జరిగింది అక్కడ మాగునూరు ఘటనకు సంబంధించి నిన్న మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాగునూరు ఘటనలో ఏం జరిగింది ఏంటి అనేది ఫ్యాక్ట్ ఫైండింగ్ చేద్దామని చెప్పి మేము వెళ్ళినప్పుడు ఆ సమయంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా అక్కడికి వచ్చారు. తర్వాత ఇతర అధికారులు ఆర్డీఓ ఎంఆర్ఓ అందరూ వచ్చారు. సో కొంత అక్కడ వాళ్ళు ఉత్సాహం చూపించారు అధికారులు. మొదటగా మహిళా కమిషన్ చైర్పర్సన్ రాకముందు, కలెక్టర్ గారు రాకముందు ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కొంత ఉత్సాహం చూపించి బయట ఇక్కడ నిజంగానే ఈ ఫోటోలు ఉన్నట్టుగా బయట పోలీసులు ఏర్పాటు చేశారు. 10ల సంఖ్యలో పోలీసులు అయితే ఉన్నారు. ఈ పోలీసులు నుండి ఎవరిని లోపలికి అనుమతించలే, విద్యార్థుల తల్లిదండ్రులు అనుమతించలే, మీడియాను అనుమతించలే. వాస్తవానికి 12:30 కావాల్సినటువంటి ఆ లంచ్ స్టార్ట్ అనేది ఒక అంత ఆలస్యం అయిపోయి 12:50కి స్టార్ట్, 20 నిమిషాలు లేట్ అయింది. అక్కడ ఏకంగా అధికారులు, ఎంఆర్ఓ, ఎంఈఓ, ఇన్ఛార్జులు, ఆర్డీఓలు అందరూ కలిసి అడిషనల్ కలెక్టర్ ఉన్న నేపథ్యంలో వాళ్ళే సర్వ్ చేసారు ఫుడ్ కూడా. ఒక రకంగా చెప్పాలంటే కింది స్థాయి అధికారులంతా వాళ్ళే క్యాటరింగ్ చేసి వాళ్ళే సర్వ్ చేసారు. ఇక్కడ ఏంది తప్పు జరిగింది, ఒక్కసారి జరిగితే ప్రాబ్లం లేదు, 2 సార్లు జరిగితే ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా వరుస క్రమంలో జరుగుతుంది కాబట్టి మాగునూరు అనే ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. అందులో నిజాలు బయట పెట్టాల్సిన బాధ్యత జర్నలిస్టుగా మా పైన ఉంటుంది. నిజంగా ఏం జరగలేదు, మేము దాన్ని తప్పు జరిగినటువంటి సంఘటన నుంచి బయట పడుతున్నాం, ఈసారి కరెక్ట్గానే ఉంటుందని చెప్పాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. కొంత ఉత్సాహం చూపించి అడిషనల్ కలెక్టర్ అందరికి ఇట్లా మరి సమాధానం చెప్పలేకనా ఏం జరుగుతుందో ఏమో కానీ పోలీసులు బాగా పహార పెట్టి బయట ఆపేసారు. ఆ తర్వాత లోపలికి ఎప్పుడైతే అనుమతించారో, మనం బయట నుంచి లైవ్ కూడా ఇచ్చినాం అక్కడ ఏం జరిగింది ఏం ఘటన పైన. తర్వాత లోపలికి ఎప్పుడైతే అనుమతించారో, లోపలికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుతున్న సమయంలో అందరితో చేస్తున్న సమయంలో కొంతమంది సోషల్ మీడియా టీం, చెప్పదలుచుకోలేదు పేర్లకు సంబంధించి, కానీ బీఆర్ఎస్ పార్టీ యాక్టివ్ సోషల్ మీడియా టీమే వచ్చి ప్రతి దాంట్లో కూడా ఏం జరిగింది ఏంది అటు అటుగా చెప్తున్నారు. ఒక రకంగా నాకు ఆశ్చర్యం వేసిన అంశం ఏంటంటే విద్యార్థులే ఏం చెప్తున్నారంటే సార్ మా చుట్టూ రాజకీయాలు చేస్తున్నారని చెప్పి కరాఖండిగా తొలివెలితో మాట్లాడిన సందర్భంలో చెప్పారు వాళ్ళు. సార్ మా చుట్టూ రాజకీయాలు చేస్తున్నారు, ఇక్కడ 22 మంది 27 మంది రెండవసారి, మొదటిసారి ఒక 50 మంది వరకు అస్వస్థత గురైపోయి హాస్పిటల్ అడ్మిట్ అయితే సార్ కొంతమంది సోషల్ మీడియా ఆడియో చూసినాం సార్ వీడియోలలో, మేము 100 మంది 150 మంది 200 మంది అని చెప్తున్నారు సార్, మాకే భయం అవుతుంది, ఇట్లా మాకు ఇబ్బంది పడుతున్నాము. కొంతమంది తమ దగ్గరికి ఎవరో వచ్చిరట విద్యార్థి సంఘాలలో, లేకపోతే ఇక పార్టీల పేరెందుకు మీకు తెలిసే ఉంటుంది కానీ ఆ పార్టీ నాయకులు వచ్చి అమ్మ ఇట్లా చెప్పండి అట్లా చెప్పండి అని చెప్పుకొచ్చిరట. ఇట్లా చెప్పండి అట్లా చెప్పండి, ఇక్కడ మాకు ఎప్పుడు చూసినా అయితే ఉంటుంది, రోజు ఇట్లనే అవుతున్నాము అని చెప్పండి అమ్మ అని చెప్పారంట. ఆ అమ్మాయి చాలా స్పష్టంగా చెప్పింది. మీకు ఆ వీడియోలు కూడా కాసేపటి తెలుగులో వస్తాయి. రాజకీయాలు చేస్తున్నారు సార్, ఇక్కడ మమ్మల్ని మా చుట్టూ రాజకీయాలు చేస్తున్నారు, కావాలనే మాకు భయం అవుతుంది సార్, ఎవరు వచ్చి ఏం మాట్లాడి ఏం చెప్పమంటారో అర్థమవుతలేదని చెప్పి చాలా స్పష్టంగా ఆవిడ చెప్పుకురావడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఏమవుతున్నది, అక్కడికి వచ్చినటువంటి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మీడియా కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, దీన్ని ఎట్లా మనం మార్చాలి, ఏ రకంగా తీసుకుపోవాలనే రకంగానే తీవ్రంగా ప్రయత్నం చేస్తూ చాలా వాళ్ళ కష్టం చూస్తే నిజంగా ఆశ్చర్యం వేసింది. అరే ఇంత కష్టపడుతున్నారు ఏమనుకున్నా, కానీ ఏంటంటే అక్కడ దాన్ని ఎట్లా మనం తీసుకుపోవాలనే దానిపైన చాలా ఉత్సాహం చూపిస్తూ వాళ్ళు ప్రయత్నం చేశారు. సో ఆ ప్రయత్నంలో భాగంగానే కొన్ని వాళ్ళు అక్కడ ఏంది ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఏదేదో క్రియేట్ చేయడం లాంటివి కూడా జరుగుతాయి కొన్ని క్రమాలలో. సో ఇక్కడ ఫుడ్ పాయిజన్ అసలు జరిగిన వాస్తవం ఏంది, అక్కడ నేను పోయిన తర్వాత గ్రౌండ్ రిపోర్ట్లో అర్థమైంది ఏంటంటే నిజానికి అది ఫుడ్ పాయిజన్ అనే అంశం ఏం జరిగిందనంటే వంట మనిషి అక్కడ బేసిక్గా మనం ఇంట్లోనే చూద్దాం, బియ్యం సంచులు తీసుకొచ్చుకొని ఒక సంవత్సరం దాకా మనం అట్లా పెట్టి ఉంచిన కదిలించకుండా, అంటే ఆ కింద ఉన్నటువంటి ఆ బియ్యం సంచులు అంతా కాస్త దాని తెల్ల పురుగులు వస్తూనే ఉంటాయి, కొన్ని తెల్ల పురుగులు వస్తూనే ఉంటాయి, కొన్ని అది ఖరాబ్ అవ్వడం కాదు పురుగులు వస్తూనే ఉంటాయి. తర్వాత ఏమైంది, వాటిని క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్లో ఏమైంది, ఎవరైతే వాళ్ళకి ఇచ్చేటువంటి సప్లై చేసే వాళ్ళు ఉంటారో, స్టాక్ సప్లై చేసేటువంటి అధికారులు ఉంటారో, ఇక్కడ స్టాక్ ఇంటేక్ అవ్వకముందే స్టాక్ వస్తుంది. ఇది రావడంతో ఏమవుతుంది, వీళ్ళు ఎప్పటికీ ఈ పాత స్టాక్ను ఒకవైపు కొత్త స్టాక్ను ఒకవైపు పెట్టేసి ఆ పాత స్టాక్లో నుంచి తీయడం కానీ, లేకపోతే ఎప్పటికీ అక్కడ ఆల్రెడీ స్టోర్ అయినటువంటి ఆ బస్తాలను తీయడంతో ఏమైంది అలా పురుగులు ఉన్నాయి. సో అప్పటికే కడుగుతూ ఉన్నారు అయినా కూడా పురుగులు పోవడం లేదు. అంతా మన ఇళ్ళల్లో ప్రతిసారి చాటేసి మనం చెరుక్కొని పెట్టినట్టుగా ఉండదు కదా స్కూళ్ళల్లో. సో అది వాళ్ళు అట్లానే పెట్టేసిర్రు. ఆడ హెచ్ఎం కానివ్వండి అందరూ కూడా కొంచెం చెక్ చేసిర్రు. ఒకసారి కానీ ఇక్కడ పురుగులు వచ్చినాయి అమ్మ అని ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మా పిల్లలు చెప్తున్న ప్రకారంగా తర్వాత వాళ్ళకి టిఫిన్స్ లాంటివి కానివ్వండి, ఉప్మా వెంటనే ఈసారి ఇది బాగాలేదు సార్ మనం తినం సార్ అంటే ఉప్మా చేయించడం లాంటివి కానివ్వండి, ఇంకేదో అలాంటివి చేయించారంట పాపం వాళ్ళకి. ఆ పిల్లలు కూడా చెప్తున్నారు సార్ మేము ఇక్కడ అడిగినాము, అడగడంతోనే మళ్ళీసారి వేరే బస్తా తీసుకొచ్చి పెట్టించడం జరిగింది కొన్ని సందర్భాల్లో. అయితే ఒకరోజు ఫస్ట్ రోజు జరిగిన ఘటనలో ఏమైందనంటే వాళ్ళకి ఆ వంట మనుషులు ఎవరైతే ఉన్నారో, ఆ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ
ఆ ఏజెన్సీ తప్పు ప్రధానంగా కనబడుతున్నది ఇక్కడ. ఆ పురుగులు వచ్చినాయి అనుకోండి, వాటిని చెరిగి పెట్టాలి, లేదంటే విద్యార్థులకు సంబంధించి వాళ్ళ అంశాన్ని కూడా చూసుకోవాలి. పాపం ఇక్కడ పైన చూడడానికి బాగానే ఉన్నాయి, కానీ కింద కింద పురుగులు ఉంటున్నాయి. పైన చూడడానికి బాగానే ఉన్నాయి, కానీ కింద పడినాక పురుగులు ఉంటున్నాయి. కాబట్టి ఆ టీచర్లను పసిగట్టలేకపోయారు ఒక రకంగా చెప్పాలంటే. సో ఏమైపోయింది, వంట మనుషులు వంట వండే సమయంలో కింద మొత్తం మెత్తగా అవుతున్నది, పైన మొత్తం అన్నం బియ్యంగానే ఉంటున్నది. ఎవరైతే పిల్లలు పైన ఉన్నటువంటి ఆ బియ్యం అన్నం తిన్నారో, రైట్, అట్ ద సేమ్ టైం ఒకరి దగ్గర పురుగులు వచ్చిందని డెఫినెట్గా మనం ఎప్పుడైనా మంచిగా తిందామనే సమయానికి అక్కడ పురుగులు రావడమో లేకుంటే చిన్న ఉంటాయి, డెఫినెట్గా మనకు ఆ వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో అక్కడ కింద అన్నం మెత్తగా ఉండడం, పైన గట్టిగా ఉండడం, ఆ తర్వాత ఆ పురుగులు కనబడడం, ఒకరి దగ్గర పురుగులు కనబడడం. అట్ ద సేమ్ టైం ఆ బాయిల్డ్ ఎగ్లో కూడా చాలా కాలమే ఉంటాయి. ఇక్కడ కూరగాయలు కూడా ఏదో నాణ్యత పాటిస్తారని చెప్పలేదు. ఇప్పుడు ఈ వచ్చినాక నాణ్యత పాటించలేదు, గతంలో నాణ్యత పాటించారని చెప్పలేదు. వీళ్ళు ఏం చేస్తారు, కూరగాయల దగ్గర నుంచి ఒక దగ్గర నుంచి తీసుకొస్తారు. ఎట్లా ఈ స్కూల్లో రోజు తీసుకుపోతారు కదా అని చెప్పి ఆ కూరగాయలు సప్లై చేస్తారు. ఏం చేస్తారంటే బస్తాలే కట్టి పక్కన పెడతారు. అవి ఏమైతే వాడిపోయి అయితే రుచికరంగా ఏముంటుంది, సేమ్ టైం కొంత వాటిలో కూడా పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కలగలిపినాయి. సో ఏమైపోయింది, ఇదంతా తిన్నటువంటి పిల్లలకి మొదటి రోజు జరిగిన ఘటనలో 12:30 కనుక వాళ్ళు లంచ్ చేస్తే 12:30 తర్వాత 2 గంటల సమయానికల్లా చూసేసరికి ఏమున్నది, ఆ కింద ఎవరైతే పైనటువంటి ఆ బియ్యం లాగా ఉన్నటువంటి అన్నాన్ని తిన్నారో, తర్వాత ఆ గుడ్డును తిన్నారో, వాళ్ళ కథం ఇక డైజెషన్ కాకపోవడం స్టార్ట్ అయిపోయింది. ఇక ఆ వంట మనుషులు తప్పిందండి డెఫినెట్గా. అక్కడ వాళ్ళు కరెక్ట్గా పరీక్షించకపోవడం కానీ, వాళ్ళు తీసుకురాకపోవడం కానివ్వండి. అయితే ఇక్కడ ప్రిన్సిపాల్ ఏం చేయాలి, ఆ ఫుడ్ తినాలి ఆయన రోజు యాక్చువల్గా. మరి ఆ రోజు తినడా లేదా ఏందనేది ఏం చెప్పలేకపోతున్నారు అక్కడ విద్యార్థులు. కానీ ఆ ఫుడ్ ఆయన తినడం లేదు. ఒకళ్ళు తింటే కనుక ముందుగానే పసిగట్టేవాడు. సో వెంటనే ఒక గంట సమయంలో ఏమైపోయింది, వాంతులు విరోచనాలు ప్రారంభమైనాయి. ఎవరికైతే ఈ వాంతులు విరోచనాలు ప్రారంభమైనాయి వాళ్ళని తీసుకుపోయి ఒక రూమ్లో వేసేసి కాసేపు వరకు వాళ్ళని ఫ్యాన్లు ఆన్ చేసి వామిటింగ్ చేసుకున్న తర్వాత కోసం కూర్చోపెట్టే ప్రయత్నం చేశారు. కంట్రోల్ కాకపోయేసరికి హాస్పిటల్ చేశారు. ఇది ఫస్ట్ డే ఇన్సిడెంట్. ఇక రెండవ రోజు కూడా ఫస్ట్ డే తర్వాత ఆర్డీఓ అధికారులందరూ డిప్లాయ్ అయిపోయి ఆల్రెడీ అక్కడ ఒక ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత రెండవ రోజు అన్నం పెట్టే దాంట్లో కూడా పురుగులు వస్తున్నాయి సార్ అంటే అక్కడున్న ఆర్డీఓకి ఆయన ఏం చేసింది, కృష్ణమూర్తి ఏమో ఆయన పేరు చెప్తున్నారు, ఆర్డీఓ పేరు. ఆ అమ్మాయిని 10 సార్లు కడగండి అమ్మా, 20 సార్లు కడగండి అమ్మా, నువ్వు ఆ పురుగులు వచ్చిందాన్ని కడిగించినంత మాత్రం అక్కడ దుమ్ము పోతుంది కానీ పురుగులు పోవు కదా. సో అరే పదే పెట్టించి అదే రకంగా వండిచ్చేసిందట. ఆ వండిచ్చిన అన్నంలో మళ్ళీ తర్వాత తీసి చూస్తే పురుగులు వచ్చినాయి, మళ్ళీ సేమ్ పురుగులు వచ్చేసినాయి. తర్వాత చూసినటువంటి ప్రిన్సిపాల్ వాళ్ళందరూ ఏం చేస్తారు, ఇది బాగాలేసారన్న తర్వాత అది మొత్తం పడేసి మళ్ళీ ఇంకొక బస్తా కొనుక్కొచ్చి మళ్ళీ అన్నం వడ్డించి అప్పుడు వాళ్ళకి అన్నం పెట్టడం స్టార్ట్ చేసిరట. కొంత ఆలస్యమైంది అన్నం వండడానికి, చిన్న విషయం ఏం కాదు కదా. చూస్తే పురుగులు వచ్చేసరికి మళ్ళీ వండించిరట. ఇక మరుసటి రోజు రెండవ రోజు ఘటన ఏమైంది అంటే, ఇది ఒక మొదటి ఘటన తర్వాత 2 రోజుల గ్యాప్ తర్వాత రెండవ ఘటన ఏమైంది, మళ్ళీ బాయిల్డ్ ఎగ్ ఏదైతే ఉందో బాయిల్డ్ ఎగ్ కారణం. అట్ ద సేమ్ టైం ఆ ఏజెన్సీలో కూడా కొంత మార్చినాక కూడా వాళ్ళు మా ప్రవర్తన మారకపోవడంతో మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయిపోయి సేమ్ డైజెషన్ కాకపోవడంతో మళ్ళీ సేమ్ కడుపు నొప్పి స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఒక 27 మంది మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ కావడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ వంట మనుషులు తప్పిదం జరిగింది. వాళ్ళు కరెక్ట్గా వండకపోవడం, కింద మెత్తగా ఉండడం, పైన మంచిగా ఉండకపోవడం, ఇదంతా కొన్ని అనేక సమస్యలు అయితే దీన్ని జోడించి ఇంటర్లింకింగ్ అంశాలు ఉన్నాయి. కానీ దీన్ని ఇక్కడ జరిగిన విషయాన్ని ఏదో రాజకీయం చేయాలి, ఏదో దీని వెనుక ఏదో దాగి ఉందన్న రకంగా పోర్ట్రే చేసే ప్రయత్నం ఇంకెవరో చేస్తున్నారు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏమని విద్యార్థులను పట్టించుకుంటారని కానీ ఏమో జరుగుతుంది అక్కడ జరిగింది కావాలని ఎవరు కూడా బాధించాలని చెప్పి చూడరు. అక్కడ కొన్ని తప్పిదాలు జరిగినాయి. ఆ తప్పిదాలకు సంబంధించి ఓవర్కమ్ చేసే ప్రయత్నం అధికారులు చేయాల్సింది పోగా రెండవసారి జరగడంతో ఇది మరింతగా చర్చనీయాంశమైంది. పైపెచ్చు ఆ మహబూబ్ నగర్ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత కూడా మహబూబ్ నగర్ హాస్పిటల్లో వెళ్ళినాక ఆ పిల్లలకు సప్లై చేసే టిఫిన్లో కూడా ఆ ఉప్మాలో కూడా పురుగు రావడం, ఇట్లా ఒకదాని వెంట ఒకటి అధికారుల నిర్లక్ష్యం డెఫినెట్గా ఇది. సో ఇప్పుడు నిన్న చూస్తే ఆ బియ్యం మార్చేసిర్రు. నేను అధికారులు మొత్తం అడిషనల్ కలెక్టర్ అందరూ ఉండడంతో అక్కడికి అందరూ అధికారులు రావడంతో మంచిగా వాళ్ళే వాళ్ళే వడ్డించిర్రు. నేనైతే ఫుడ్ బాగానే ఉంది, మేము కూడా అక్కడే చూసినాం అదేంది ఏం కథ అనేది కూడా. సో ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం చాలా ముమ్మాటి కనబడుతోంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ మంత్రి సీతక్క చెప్పేటువంటి ఆ కుట్ర అనే అంశం ఏదైతే ఉందో నాకు తెలిసి మరి ఆ కుట్ర ఎట్లా జరిగిందో వాళ్ళ నిజాలు బయట పెట్టాలి. కొంత మనకున్నటువంటి సమాచారం మేరకు వాళ్ళు అనుమానపడుతున్న అంశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఏజెన్సీలు కానీ ఇంకొకరు కానీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు కాబట్టి, ఎవరు గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అపాయింట్ చేసిన వాళ్ళు ఇచ్చిన టెండర్ ఇచ్చిన వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదో కావాలని సృష్టిస్తున్నారు అనే అనుమానం కాంగ్రెస్ పార్టీ పడుతున్నదట. వారి మీద చర్యలు తీసుకుంటామంటున్నారు. సో మొత్తం మీద అయితే ఇక్కడ ఇన్ఛార్జ్ హెచ్ఎంగా ఉన్న వ్యక్తిని ఎంఈఓగా ఉన్న వ్యక్తి ఇద్దరిని కూడా సస్పెండ్ చేసిర్రు, వాళ్ళని విధుల నుంచి తొలగించేసిర్రు. సో వాళ్ళకి సంబంధించి మనం అక్కడ మాగునూరులో చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏం చెప్తోంది, ఎవడో చేశాడు త్వరలో తేలుస్తాం, బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, అధికారుల హస్తం ఉంటే ఉద్యోగాలు అవుట్, మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు, ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు గురుకుల బాట, 10 ఏళ్ల ఆర్ఎస్పీ అక్రమాల 10 ఏళ్లలో
ఆర్ఎస్పీ అక్రమాలు కోకొల్లలు, ఏ ముఖం పెట్టుకొని అక్కడికి వెళతారు? ఫుడ్ పాయిజన్ కూడా ఆర్ఎస్పీ కుట్రే. ఫుడ్ పాయిజన్ కూడా ఆర్ఎస్పీ అంటే ఎవరు? బహుశా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయి ఉంటాడు. ఎమ్మెల్యే కవంపల్లి బండ్రు శోభారాణి ఫైర్. ఇక రేపటి నుంచి గురుకులాల బాట అని బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాన్ని ఎత్తుకున్నది.